నేనొక నటుణ్ణి. నాది కాని జీవితాలకు జీవం పోసే నటుణ్ణి. నేను నాన్నగారితో మాట్లాడతానని చెప్తున్నాను కదండి, మీరు ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతున్నారు? మీరు నిశ్చింతగా వెళ్ళండి. థ్యాంక్ యూ అబ్బాయి, మీరు నిశ్చింతగా వెళ్ళండి, నేను చూసుకుంటాను మిగతా విషయాలన్నీ. ఏ అబ్బాయి అవసరం రామ్మా. ఏమిటిది? దీన్ని కాఫీ అంటారా మీ ఊళ్ళో? నా మొహంగానే తగిలడింది. అసలు కాఫీ ఎలా పెట్టాలో తెలుసా అమ్మా నీకు? కాఫీ అనే పదార్థం ఎప్పుడైనా జీవితంలో చూసావా నువ్వు? మీరు ఊరుకోండి, వీళ్ళకి తెలియాలి. కాఫీ అనే పదార్థం ఎప్పుడైనా జీవితంలో చూసావా? వేడి వేడి నీళ్ళలో కాసింత కాఫీ పౌడర్ కాసింత పంచదార కలిపి ఇచ్చేస్తే అది కాఫీ అయిపోదు. నా పిండాకుడును నా శాతమును అవుద్ది. అది ఇదే. పాలకులు బేరశాస్త్రి గారి పేరు ఎప్పుడన్నా విన్నావా? వినుంటే ఇలాంటికి తగిలేవాడికి. ఆయన సుపుత్రుడిని నేనే, పెద్ద కుమారుణ్ణి కామేశ్వరరావు. పాలకులకు వచ్చి కాఫీ కావాలని ఏ గుమ్మం ఉందని అడుగు, ఆ ఊరంతా తీసుకుని వచ్చి నా ఇంటి ముందు నిలబడుతుంది. అంత ఫేమస్ నా కాఫీ అంటే. మరి నేను నీకు ఈరోజు కాఫీ ఎలా పెట్టాలో నేర్పిస్తాను, నువ్వు నేర్చుకో. ముందుగా ఫిల్టర్ తీసుకుని అందులో కాఫీ పౌడర్ వేసి వేడివేడిగా మరుగుతున్న నీళ్ళు దాంట్లో పోసి 1 గంట వదిలేయాలి. ఆ తర్వాత వచ్చిన డికాషన్ తీసుకుని అప్పుడే పొంగిన పాలు తీసుకొని వచ్చి రెండూ కలపాలి. కలిపిన తర్వాత కూసింత పంచదార, ఏంటి ఎక్కువ షుగర్ వేసుకుంటే షుగర్ బాధ వస్తుంది. మరి కూసింత పంచదార వేసి పైన గ్లాసు కిందో గ్లాసు ఇలా ఊపుతూ కలపాలి. అలా ఊపిన తర్వాత వచ్చిన కాఫీని ఆస్వాదిస్తూ ఉండుంటే స్వర్గం పంచుదాకా వెళ్ళినట్టు ఉండాలి. దాన్ని కాఫీ అంటారు. నువ్వు తెచ్చింది ఎలా ఉందో తెలుసా? నరకంలో కూర్చొని నిప్పులు తాగినట్టుంది. మీరు ఊరుకోండి, లేదంటే మీరు దీనికి 100 రూపాయలు అంటారు. ఏమిటి దీనికి 150? నువ్వు తెచ్చిన ద్రవానికి 10 రూపాయలే ఎక్కువ. వెళ్ళ. చూసారా, మరీ దానికి 150 అంట. దారుణం కదండి. మీరు మాత్రం నాన్నగారి దగ్గరికి వచ్చేటప్పుడు ఇలాంటి వాళ్ళని అస్సలు తీసుకెళ్ళకండి. ఈ డోంట్ లైక్ సచ్ పీపుల్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ దెమ్. నేను వెళ్ళొస్తానే. 10 రూపాయలు ఒక్క